మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, సాయంకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వర, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి ఉదయకాల సమయం పరిచయాలు తోడండి. ఈ సాయంకాల సమయం మరొకసారి వాక్యం అందించినగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ధర్మకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఎపిఫనియా తర్వాత రెండో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఎపిఫనియా తర్వాత రెండో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట నుండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన యెరికో పట్టణ ప్రాంతానికి సమీపించినప్పుడు ఆ పట్టణానికి సంబంధించిన అధికారి, అంటే ఆనాడు ప్రభుత్వము చేత దేవుని యొక్క కార్యాలను ఎరుగక లోకమనుసారంగా నడుచుకుంటూ అధికమైన భారాన్ని ప్రజల మీద ఒత్తిడిని తీసుకొస్తూ తనకున్న అధికారం చేత ప్రజలను అన్యాయంగా ధనాన్ని సమకూర్చుకుంటున్న వ్యక్తి ఈ జక్కయ్య. ఈ వ్యక్తి యేసుప్రభువును చూడాలన్న తలంపు అతనిలో కలిగింది. అయితే ఆయన ఆ సమయమున, అనగా ఈ జక్కయ్య ప్రభువును చూడాలన్న తలంపు కలిగినప్పుడు ప్రభువు ఆ మార్గమున రానయ్యున్నాడని ఎరిగి ప్రభువును చూడడం కోసము ఆ యొక్క ప్రదేశంలో తాను తన ఉన్న పరిస్థితుల్లో ఆ జనసమూహము మధ్య తాను వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభువును చూడడం కోసం తాను ఆ ప్రాంతంలో ఉన్న ఒక మేడి చెట్టును ఆశ్రయించాడు. అంటే ప్రభువును చూడడం కోసం అతడు పొట్టివాడయ్యాడు కాబట్టి అతడు ఆ చెట్టు ఎక్కి అక్కడి నుంచి ప్రభువును చూడొచ్చన్న ఆలోచన కలిగి తాను తన ప్రయత్నించాడు. అందుకని ఇక్కడ భక్తుడైన లూకా గారు ఈ యొక్క జక్కయ్య యొక్క ఆసక్తిని, ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలోకి ప్రవేశించను. యేసు ప్రభువారు పరిచర్య చేసుకుంటూ యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా పోతున్నాడు. ఆ యెరికో పట్టణం గుండా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో, సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు. ఇతడు సుంకపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్గా ఆ దినాల్లో అతడు పనిచేస్తూ అనేకుల దగ్గర అక్రమంగా, అన్యాయంగా ధనాన్ని సమకూర్చేవాడు. అటువంటి వ్యక్తి తన హృదయంలో ప్రభువును చూడాలన్న తలంపు కలిగింది. ఆ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. తన ఆలోచనలో, తన తలంపుల్లో ప్రభువును చూడాలన్న ఆసక్తి ఉన్నది. అయితే అతని యొక్క ఎత్తును బట్టి ప్రజల మధ్యకు వెళ్ళి అతడు చూడలేడు కాబట్టి తను ఏం చేశాడంటే అతను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని? అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చూడండి, ప్రభువుని చూడాలి అన్న ఆసక్తి తనని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తాను ఏదో రకంగా ప్రభువుని చూడడం కోసము హృదయంలో ఆహ్వానించాడో ఆ ఆహ్వానము తన బ్రతుకును మార్చేసింది. కాబట్టి ఇక్కడ జక్కయ్య ప్రభువుని చూడాలని మరి యేసు ఆయన యొక్క ఆసక్తిని ప్రభు గమనించారు. అయితే యేసు ఆ త్రోవను రానయ్యున్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అంటే ప్రభు ఇంకా ఆ మేడి చెట్టు ప్రదేశానికి ఇంకా రాలేదు కాబట్టి
అప్పటికే అతడు ఆ చెట్టు ఎక్కి ఆ పైనుంచి ప్రభు కోసం కనిపెడుతున్నాడు. అయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, మరి ఆసక్తి కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. మరి జక్కయ్య యొక్క ఆసక్తి అతనిని రక్షణలోనికి నడిపించింది. ఎప్పుడైతే జక్కయ్య ప్రభువును చూడాలని ఆసక్తి కలిగి మేడి చెట్టు ఎక్కాడో, ఆ మేడి చెట్టు సమీపానికి వచ్చిన ప్రభు ఏం చేశారంటే, ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి పిలుస్తున్నారు ప్రేమగా. ఏమని? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అంటున్నాడు. అంటే రక్షణ లేని అతడు, అతని యొక్క ఆలోచన విధానము, అతని ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు, ప్రభువుకి తెలుసు. అయితే ఎప్పుడైతే ప్రభువు అతని ప్రేమపూర్వకంగా నీవు త్వరగా దిగు, నేడు నీ ఇంట బస చేయవలసి ఉందని ప్రభు చెప్పారో, ఆ మాటలకి అతని యొక్క హృదయము, ప్రవర్తన అంతా మార్చివేయబడింది. అంటే క్రీస్తు మాటలు విన్న అతడు, కేవలం ప్రభువును చూడాలని ఆసక్తి కలిగిన అతనికి ప్రభు యొక్క మాట చేత అతని పరిస్థితి అంతా మార్చబడింది. వెంటనే ఏమైంది? జక్కయ్య త్వరగా దిగుము అని ప్రభు అన్నప్పుడు, నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అంటున్నారు. అంటే ఏంటి? నేను నీ ఇంటికి రావాలి, నీతో ఉండాలి అనుకుంటున్నానని ప్రభు జక్కయ్యతో చెప్పగానే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొన్నాను. ఆ మాటకి అతడు ఆ చెట్టు మించి గబగబా దిగిపోయి ప్రభువుని ఏం చేసుకుంటే చేర్చుకున్నాడంట. అంటే చేర్చుకోవడం అంటే తన హృదయంలో అలాంటి స్థితి ఎప్పుడూ తనకు కలిగలేడు. నిత్యము తన యొక్క వృత్తి ధర్మంలో పనిచేసుకుంటూ అధికమైన భారాన్ని ప్రజల మీద మోపుతూ అక్రమం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి క్రీస్తు స్వరం వినగానే తన ప్రవర్తన మార్చబడింది. అతడు వచ్చి ప్రభువుని చేర్చుకుంటున్నాడు. అందుకనే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అంటే ఏదో ప్రభు పిలిచాడు కాబట్టి అని రావడం కాదు, సంతోషముతో, ఆనందంతో ప్రభు పిలుపునకు లోబడిన అతడు తన హృదయం మార్చబడింది. ఆ క్షణమందే ఏం జరిగిందంటే, అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కొనరి. నీ ఇంట బస చేయాలి అని అన్న మాటకి ప్రజలు ఏమంటున్నారు? ఏంటి, ఇతను పాపి కదా, ఇతను ఇలాంటి వ్యక్తి కదా, అన్యాయం చేసేవాడు కదా, ఇలాంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళడం ఏంటి అని చెప్పి ప్రభువుని గురించి చాలా మరి అనరాని మాటలు అంటున్న ఆ జనాంగము. అయితే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో, తను సంపాదించిన అక్రమ సంపాదన అంతా కూడా, అన్యాయాన్ని అంతా కూడా వదిలిపెడుతున్నాడు. తన హృదయం మార్చబడింది. అందుకని అక్కడ అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే అతను కొన్న దాంట్లో సగ భాగాన్ని బీదలకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. బీదలంటే ఏమీ లేని వారికి, అంటే తను అన్యాయం చేసిన వాళ్ళని కాదు, కానీ ఏమీ లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సగభాగాన్ని ఏం చేస్తున్నాడు? నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకునే యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. సగమేమో బీదలకు ఇచ్చేసాడు, మిగతా సగభాగాన్ని అక్రమంగా, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 అంతలు తాను తిరిగి చెల్లించడానికి సంసిద్ధుడయ్యాడు. అంటే ఒక వ్యక్తి తన మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్నాక, ప్రభువు మాటకు లోబడిన తర్వాత తన ప్రవర్తన మార్చబడింది. కాబట్టి ఎప్పుడైతే తాను ఈ విధంగా పలికాడో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా పిలువబడిన వారిగా, ప్రత్యేకింపబడ్డ వారిగా, విశ్వాసములో కట్టబడ్డ వారిగా క్రీస్తు మాటలకు లోబడిన జక్కయ్య తన హృదయాన్ని, తన ప్రవర్తనను సరిచేసుకున్నాడు. అతడు మరి ప్రభు చేత ఏ విధంగా పిలువబడుతున్నాడు అక్కడ ఆయన అంటున్నాడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ లేని తన బ్రతుక్కి ప్రభు పిలుపుతో రక్షణ వచ్చింది. కేవలం ప్రభువుని చూడాలనుకున్నాడు, ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభువుని చేర్చుకోవడమే కాదు, తన బ్రతుకు మార్చబడింది, తన ప్రవర్తన మార్చబడింది. అబ్రహాము కుమారుడిగా అతడు పిలువబడ్డాడు, రక్షణ పొందుకున్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో, అంటే ఆ యొక్క జక్కయ్య యొక్క పరిస్థితిని గమనించిన ప్రభు నశించిపోతున్న జక్కయ్యను ఇప్పుడు ఏం చేశారు? ఆయన రక్షించారు.
వెదకి రక్షించారు. వెదకడం అంటే మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను పిలిచారు, తనకు రక్షణనిచ్చారు, తన ప్రవర్తన సరి చేశారు, అతన్ని దేవుని బిడ్డగా ఆహ్వానించారు. అందుకనే ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చున్నదని చెప్పి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రభు వచ్చిన పని ఏంటంటే వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. నేడు ప్రభు పరిచర్య చేస్తున్న వారు అనేకులు రక్షణ వార్తను ప్రకటిస్తున్నారు, వెదకి రక్షిస్తున్నారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారో, విశ్వసింపని వారు శిక్షకు గురవుతారు. కాబట్టి జకరియా పరిస్థితి మరి ఆనాడు ఏ విధంగా అయితే తన హృదయము మార్చబడి క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డాడో, నేడు ఇంకను మనం ప్రభువుని తెలుసుకోకపోతే ఈ వాక్యం ద్వారా మన హృదయాలు మార్చబడి మనము ఏమైనా అక్రమం అన్యాయం చేసిన వాళ్ళమైతే వాటిని విడిచి క్రీస్తు హృదయం మందు చేర్చుకొని క్రీస్తులో జీవించినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనం కలిగి ఉంటామని ఈ సాయంకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లోకా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నిన్ను చూడాలని ఆసక్తి కలిగి వచ్చినాడు అయ్యా. నిన్ను చూచి సంతోషిస్తున్న సందర్భంలో నీ స్వరాన్ని విని సంతోషంతో దిగి నిన్ను చేర్చుకున్నాడు. తన హృదయం మార్చబడింది, తన ప్రవర్తన మార్చబడింది, తన ఆలోచన మార్చబడింది. కాబట్టి ఇతడును అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు, రక్షణ ఆనందంలో కొనసాగాడు. కాబట్టి నాయన ఇంకను అనేకులు నాయన, ఇంకా ఎవరైతే తెలియక ఎరుగక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారి హృదయాలను సరిచేసి మార్చి మారు మనసు దయచేసి నిజ రక్షకుడు నిజ దేవుడు నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి మేమందరము అటు రీతిగా సిద్ధపడటకు సహాయం దయచేయండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మా ప్రవర్తన ఎందును, మా ఆలోచనల ఎందు, మా తలంపుల ఎందును నీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఉదయకాల పరిచర్యలో తోడైనావు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ వాక్యం అందించుండగా నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి మీరే మహిం పొందమని, ఆయా కుటుంబాలను దర్శించి దీవించి మీ కృప చేత నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో తెగాసులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక, ఆమేన్.